ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడినప్పటికీ తమ నిరసనను కొనసాగించారు. మండలి ప్రాంగణంలో నేలపై కూర్చొని బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతూ నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. సభ వాయిదా అనంతరం కూడా ఎమ్మెల్సీలు నిరసన కొనసాగించడంతో మండలి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడినప్పటికీ తమ నిరసనను కొనసాగించారు. మండలి ప్రాంగణంలో నేలపై కూర్చొని బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతూ నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. సభ వాయిదా అనంతరం కూడా ఎమ్మెల్సీలు నిరసన కొనసాగించడంతో మండలి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ శాసన మండలి దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గత 4 రోజులుగా శాసన మండలిలో మెగా డిఎస్టీకి సంబంధించిన అక్రమాలపై చర్చ జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు శాసన మండలి సమావేశాలు 4వ రోజు. ఈ రోజు కూడా శాసన మండలిలో మెగా డిఎస్టీకి సంబంధించి అక్రమాలపైన చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే మండలి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో శాసన మండలిని చైర్మన్ వాయిదా కూడా వేయడం జరిగింది. శాసన మండలి వాయిదా పడినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం ముందు కూర్చొని ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మెగా డిఎస్సీ పైన ఖచ్చితంగా శాసన మండలిలో చర్చ జరపాలని కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సీ పైన సిబిఐ విచారణ కూడా జరపాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి మండలిలో చర్చ జరపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. తమ నిరసనను వివిధ రూపాల్లో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఈ రోజు నల్ల కండవాళ్లు ధరించి కూడా శాసన మండలి సమావేశాలకు హాజరవడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే శాసనసభలో ఈ మెగా డిఎస్సీతో పాటు గ్రూప్ 1 అక్రమాలకు సంబంధించి కూడా చర్చ జరిపింది. కానీ శాసన మండలిలో చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్రధానంగా లేవనెత్తున్నారు. గత 4 రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి ఆందోళన కారణంగా శాసన మండలిలో ఎలాంటి బిజినెస్ జరగకుండానే సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక శాసనసభ సమావేశాలకు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజైనా కానీ ఖచ్చితంగా డిఎస్సీకి సంబంధించిన అంశం పైన చర్చ జరపాలి. చర్చ జరిపే వరకు కూడా సభలో తమ ఆందోళన కొనసాగుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి
శాసన మండలిని చైర్మన్ వాయిదా వేశారు. మరి కాసేపట్లో తిరిగి మండలి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మండలి తిరిగి ప్రారంభమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ఈ మెగా డిఎస్సీ అంశంపైనే ప్రధానంగా చర్చ జరపాలని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. డౌన్ వెన్నుపోటు పార్టీ